మన సొంత వాళ్ళు, మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మనతో పాటు పెరిగిన వాళ్ళు మన గురించి ఆలోచించడానికి టైం లేకుండా ఎవరి జీవితాల్లో వాళ్ళు, ఎవరి పరిస్థితులతో వాళ్ళు పరిగెడుతున్న ఈ టైంలో తన తమ్ముడు కూతుర్ని కూడా తన కూతురులా, సొంత కూతురులాగా తన దగ్గర ఉంచుకుని తన బాగోగులు చూడడానికి డిసైడ్ అయ్యారు ఆవిడ. చాలా గొప్ప పని అమ్మా. మీరు చేస్తున్న అటు తల్లిని, ఇటు ఈ పాపని అంతా మీరు ఒకంటూ కుటుంబంలా మీ ముగ్గురు కలిసి ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఉన్న కష్టాలు కొన్నైనా తీరాలనేదే మా ఆశ. మీ ద్వారానే సార్ మాకు ఇంత ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి మేము ఇక్కడ వరకు వచ్చి మాకు ఒక లైఫ్ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. నాకు కాదు, ఈ తమ్ముడు కూతురికి ఒక లైఫ్ ఇచ్చినట్టు చేశారు మీరు. ఎందుకంటే పాపని ఇంకా ముందు ఇంకా నేను ఇంకొంచెం ఇంకెక్కువ కష్టపడి పాపకి ఇంకా మంచి లైఫ్ ఇచ్చి ఆ స్టేజ్లో పెట్టాలని నా కోరిక సార్. చాలా బాగా చదువుతుంది సార్ పాప. నీ పేరేంటమ్మా? మేఘనా. దాదా ఇక్కడ దా. చిన్నారి నువ్వెవ్వరే అని అడిగే సందమామే, పొన్నారి నీ అల్లరే చూస్తుంటే ఎంత హాయ్. సో మేఘనా, ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? బాగా చదువుతావు నువ్వు? బాగా చదువుతుంటావు? స్కూల్కి రోజు వెళ్తావా? సరే, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు మనం వాళ్ళిద్దరి కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం కదా, ఆ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేద్దాం. సరేనా? తీసుకొస్తా, ఇక్కడే ఉండు. ఓకే, 3, 2, 1. ఓకే, సో ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా వాళ్ళకంటూ సొంతంగా ఒక బ్యూటీ పార్లర్ వచ్చింది. అండ్ ఇక ఇప్పుడు వాళ్ళకున్న కష్టాలు కొన్నైనా తగ్గుతాయి. అండ్ దాని నుంచి వచ్చే ఆదాయం నిజంగా వాళ్ళకి ఉపయోగపడుతుందని కోరుకుందాం. ఆ పాప చదువు కానీ ఇంకా ఇంట్లో ఏ అవసరాలకైనా కానీ. దీంతో పాటు ఎలాగో బ్యూటీ పార్లర్ ఓపెన్ అయింది. బ్యూటీ పార్లర్లో దొరికే కొన్ని ఐటెంలు నా దగ్గర ఉన్నాయి. సో వీటిని మొదటి పోనీ చేయడానికి నేనే కౌంటర్ మీద ఉన్నాను. సో ఎవరెవరైనా వచ్చి కొనుక్కుందాం అనుకుంటే తప్పకుండా కొనుక్కోవచ్చు. మీరు కొనుక్కున్నా, మీరు స్పెండ్ చేసే ప్రతి రూపాయి ఆ ఫ్యామిలీకి ఎంతో బాగా యూజ్ అవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు గవ్వ వంశీధర్. నేను ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఆత్మీయులైన కరీంనగర్ జిల్లా ప్రజలకు ఈరోజు మానవత్వం బ్రతికే ఉందని చెప్పి మరోసారి రుజువు చేసింది జీ తెలుగు యాజమాన్యం. ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర పక్షాన జీ తెలుగు యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక విద్యార్థి నాయకునిగా మా చెల్లెలు తమ్ములందరూ ఉన్నారు. ఈ చెల్లె కూడా మన చెల్లెనే కాబట్టి మీ అమ్మ మీరు బాధపడకురి, మీ ఇంటి పెద్ద కొడుకు నేనైతా. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.